హలో వేవర్స్, ఈరోజు సండే కదా. మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాం. శ్రీ 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 సంజీవరాయ స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్, అన్నమయ్య డిస్టిక్, చిట్వేల్ మండలం, రాజుగుంట క్రాస్ వద్ద ఉంది. అసలు ఎలా వెళ్తున్నామంటే, ఇప్పుడు మేము రైల్వే కోడూరు నుండి సుమారు 28 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. ఇలా రైల్వే కోడూరు నుండి బయలుదేరుతున్నాం. ఇలా పచ్చని పొలాల మధ్య దాటుకొని ఇలా వెళ్తూ ఉంటే ఆ జర్నీ ఇక్కడ చాలా హాయిగా ఉంటుంది. ఇది చిట్వేల్కి వెళ్ళే రూట్ అనమాట. కోడూరు టు చిట్వేలి 28 కిలోమీటర్స్ ఉంటుంది. మనం చిట్వేల్ టౌన్ వెళ్ళని అవసరం లేదు. ఇలా పచ్చటి పొలాలు గుండా వెళ్తూ ఉంటే టెంకాయ చెట్లు, పప్పాయ చెట్లు, అరటి చెట్లు, అందమైన కొండలు, చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్. ఇలా హాయిగా అందమైన పల్లెటూర్లు చూస్తూ అలా హ్యాపీగా జర్నీ చేయొచ్చు అనమాట. ఈ రోడ్డు చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. పొల్యూషన్ చాలా చాలా తక్కువ అండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రోడ్లో జర్నీ. ఇలా అందంగా మనము హాయిగా ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు. ఇలా వెళ్తే మనకి చిట్వేల్కి దగ్గరలో కేసీ అగ్రహారం అని ఒక ఊరు వస్తుంది. అక్కడ ఈశ్వరమ్మ మఠం అని ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళగానే ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. ఈ సర్కిల్ గుండా ఇలా ఈస్ట్ వైపు మనము జర్నీ చేయాలి. ఆ టెంపుల్కి, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే ఇలా పచ్చని పొలాలు, దట్టమైన అటవీ మార్గం గుండా ప్రయాణించవలసి ఉంటుంది. ఇలా మేము చాలాసేపు, అంటే సుమారు ఒక 8 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. 8 or 9 కిలోమీటర్స్ ఉండొచ్చు. మొత్తం మీ కోడూరు నుండి జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇక్కడ చేరే వరకు చాలా లొకేషన్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ కాసేపు ఆపాము. ఇక్కడ కొండలు, ఒక చోట రివర్ ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి స్టాట్యూ కూడా ఉంది. ఇది యాక్చువల్గా వృద్ధాశ్రమం అంట. ఇక్కడ మాతాజీ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఇలా ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోనకు కూడా ఈ రూట్లోనే వెళ్ళవలసి ఉంటుంది. ఇలా దట్టమైన అందమైన కొండల నడుము నుంచి ఈ రోడ్డు వెళ్తుంటుంది. సింగిల్ లైన్ రోడ్డు ఇది. ఇలా వెళ్తే మనకి ఆ పెంచలకోన వస్తుంది. నెల్లూరు కూడా వెళ్ళవచ్చు. పెంచలకోనకు వెళ్ళాలనుకునేవారు చిట్వేల్ నుండి నెంబర్ ఆఫ్ బస్సెస్ మనకి అవైలబుల్. రాపూర్ నుండి మళ్ళీ పెంచలకోనకు వెళ్ళవలసి ఉంటుంది. ముందుగా చిట్వేల్ నుండి రాపూర్కి వెళ్ళాలి, అక్కడ నుండి పెంచలకోనకు వెళ్ళాలి. ఈ రూటే వెళ్తుందనమాట రాపూర్కి చిట్వేల్ నుండి. సో చాలా మలుపులుగా ఉంటుంది ఈ మార్గము. చాలా దట్టమైన అటవీ మార్గం కూడా వెళ్ళవలసి ఉంటుంది. సో మేము జస్ట్ శ్రీ 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 సంజీవరాయ ఆంజనేయ స్వామి టెంపుల్కి, మా ఫ్రెండ్ ఇతను, నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాను. అందరం నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ బయలుదేరుతున్నాం. కాసేపట్లో ఆ పుణ్యక్షేత్రం వచ్చేస్తుంది అనమాట. ఈ టెంపుల్ అడ్రస్ మళ్ళీ చెబుతాను, నోట్ చేసుకోండి. ఇది అన్నమయ్య డిస్టిక్, చిట్వేల్ మండలం నుంచి, చిట్వేల్ నుండి సుమారు 8 or 9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది రాజుగుంట క్రాస్ వద్ద శ్రీ 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 సంజీవరాయ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అక్కడికి వెళ్ళడానికి బస్సులు కూడా దొరుకుతాయి. పెంచలకోనకు వెళ్ళే రూటే అనమాట. టెంపుల్ అండి. ఇక్కడికే మేము, మా జర్నీ ఇక్కడ వరకే. చాలా అందంగా రంగులతో దేవతా విగ్రహాలని మలిచి, ఆంజనేయ స్వామి విగ్రహాలని, శ్రీరామచంద్రుడు సీతామాత విగ్రహాలని, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలని ఇక్కడ మలిచారు. ఇలా సింహద్వారం గుండా లోపలికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది తూర్పు వైపు వాకిళ్ళు అనమాట. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఒక పెద్ద చెట్టు కింద ఒక రచ్చబండ లాంటి మార్గం కూడా కట్టించారు. ఇలా చుట్టూ పచ్చని పొలాలు, అడవు మధ్య ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. విశాలమైన పెద్ద ప్రహరీ నిర్మించి విశాలమైన ఆవరణం కలిగి ఉంది. ఇక్కడ చూశారు కదా ఎంత పెద్ద ఆవరణమో, ఎంత అందంగా నిర్మించారు. ప్రహరీ కూడా. ఇక్కడ నవగ్రహ టెంపుల్ ఉంది. నవగ్రహాలు, ఇది మెయిన్ స్వామివారి మెయిన్ టెంపుల్ ఆవరణం లోపల. ఇక్కడ ఈ సైడు మనకి నార్త్ సైడు వ్యూ అనమాట. టెంపుల్ గోల్డ్ కలర్లు, రెడ్ కలర్లు పెయింట్లు వేసున్నారు. మల్టీ కలర్స్ పెయింట్. చాలా అద్భుతంగా అందంగా తీర్చిదిద్దారు టెంపుల్ని. రీసెంట్గా చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా ఈ ఆంజనేయ స్వామి పేరు శ్రీ శ్రీ సంజీవరాయ స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ నాగ ప్రతిమలో ఎంత అందంగా అద్భుతంగా మలిచారో చూడండి. ఇక్కడ విగ్రహాలు కూడా చాలా
అద్భుతంగా మలిచారు. ఇక్కడ కోతులు కూడా ఉన్నవి. కోతులు ఆంజనేయ స్వామి ప్రతిరూపాలే కదా. సో ఇక ఎవరు అరటిపండు ఇస్తే తినేసి అలా వెళ్తుంది. ఇక్కడ మేము అఖండ దీపాన్ని వెలిగించాము. ఇక్కడ ఆంజనేయ స్వామి వాహనం ఒంటి ఉంది. ఒంటికి ఆర్తిస్తున్నాం. చాలా అద్భుతంగా అందంగా చేశారు. ఇది చూడండి, ధ్వజస్తంభం రాతితో నిర్మించారు. అసలు ధ్వజస్తంభాన్ని రాతితో ఎందుకు నిర్మిస్తారో మీరు నాకు కామెంట్లు పెట్టండి. ఆంజనేయ స్వామికి మాత్రమే ఇలా రాతితో నిర్మించింది చాలా చోట్ల నేను గమనించాను. రాతి ధ్వజస్తంభం అనమాట. పైన 2 గంటలు ఉన్నవి. చాలా అందంగా ఉంది ధ్వజస్తంభం. గుడి మొత్తం వ్యూ ఇది. పైన చాలా రంగులతో విగ్రహాలు, చాలా అందంగా ఉంది. పెయింటింగ్స్ చాలా సింపుల్గా, చాలా ముచ్చటగా చుట్టూ కొబ్బరి చెట్లు, పొలాలు, ఇంకా వెనకకు వెళ్తే దట్టమైన అటవీ ప్రాంతము. ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి. ప్రశాంతంగా ఉంది. ఇలాంటి చోటుకి మనం వస్తే మనసు భక్తిభావమే కాకుండా మానసికంగా కూడా చాలా దృఢంగా తయారవుతుంది. ఇదిగో చూడండి, సంజీవరాయ శ్రీ 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 సంజీవరాయ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహం గర్భగుడిలో మనం దర్శించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ స్వామివారిని ప్రార్థించండి. చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది లోపల. సో మీకు అందరికీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.